హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసుకుందాము. ఇవి రెండు కలిపి ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ ఒక్కటే చేసామంటే అందరూ ఇష్టంగా తినరు. క్యారెట్తో కలిపి చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రైని ఎలా చేశానో చూద్దాము. ముందుగా క్యారెట్స్ 4 తీసుకున్నాను, బీట్రూట్ కూడా ఒక 4 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పీలర్తోని దీనిపైనున్న పీల్ని తీసివేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిల్ని చీలికలుగా చేసుకొని కరివేపాకు 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తాలింపు మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవటం వల్ల ముక్క లోపల నుండి మెత్తగా అయ్యి పైన క్రిస్పీగా ఉంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు. అదే మూత లేకుండా ఫ్రై చేసుకుంటే పైన గట్టిగా క్రిస్పీగా అవుతుంది, కానీ లోపల మాత్రం పచ్చివాసన వస్తుంది. ఇలా మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక మూత తీసి ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి కచ్చాపచ్చాగా చేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ ఫ్రైకి వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్టు, తగినంత కారం వేసుకొని ధనియాల పౌడర్ కూడా 1.5 స్పూను వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుతూ కారంలో పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూశారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ బీట్రూట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఫ్రై చేసి పిల్లలకు వేడి వేడి అన్నంలో నెయ్యి వడ్డించి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.